హాయ్ అండి, నేను మీ రుచితో ఈరోజు చేయబోయే రెసిపీ రవ్వ టిక్కీ 3 టైప్స్ అంటే 3 షేప్స్ డిఫరెంట్గా చేస్తున్నా. ఈరోజు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చేసుకోండి. బేబీ వ్లాగ్స్ పని 3 ఆలూస్ తీసుకోండి, కుక్కర్లో వేసుకోండి. లేదు గీరుకున్నా సరే అండి. కుక్కర్లో వేసుకుంటే కొంచెం మెత్తగా మంచిగా స్మాష్ అవుతుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోండి. ఈ కుక్కర్ అందులో పెట్టేసేయండి. స్టవ్ మీద హై ఫ్లేమే పెట్టండి. ఒక 5-10 మినిట్స్ తర్వాత చూడండి, ఓపెన్ చేసి గాలి తీసి ఓపెన్ చేయండి. ఇటు సైడ్ ఒక సైడ్ స్టవ్ ఆన్ చేసుకొని చిన్న బాండి పెట్టేసుకోండి. ఇటు ఆలు చూసుకోండి, ఒకసారి వీట్ అయినాయా లేవా, అది ఉడికిందా లేదా చూడండి. ఉడకపోతే మళ్ళీ పెట్టుకోండి. ఉడికిందా లేదా, మెత్తగా ఉడకాలండి. ఓకేనా. ఇటు రవ్వ వేసేసి రవ్వ వేయించండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని అయినా సరే కానీ చూసుకుంటే వేయించండి, మాడనివ్వకండి. మాడితే టేస్ట్ పోతుంది. ఓకేనా. కాబట్టి మంచిగా వేయించుకోండి. బ్రౌనిష్ కలర్ రావాలి, లైట్ బ్రౌనిష్ కలర్ రావాలి. నేను హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉన్నాను. మీరు కూడా చూసుకొని కలపండి, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టి వదిలేసారు అనుకో మాడిపోతుంది. కాబట్టి కలుపుతూ ఉండండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే. ఓకేనా. ఇది అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇక్కడ ఆలూస్ తీసి పక్కకు పెట్టుకున్నా కదా, పొట్టు తీసి పెట్టుకోండి. ఇక్కడ మళ్ళీ స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకోండి. ఒకటి బాండి పెట్టుకొని హీట్ అయిందా లేదా చూసుకోండి. హీట్ అయితే ముందుగా నేను ఏమేమి తీసుకున్నాను ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్న: కారం, కలమెకు, రవ్వ, మసాలాసు, ఇంకా ఆనియన్, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఆయిల్ అన్నీ తీసుకున్న పక్కకి. టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ సరిపోతుందండి. కాబట్టి ఎక్కువ వద్దు, ఆయిల్ తక్కువ వేసుకోండి. మీ క్వాంటిటీ బట్టి నేను సరిపోయినంత వేసుకున్నా. జీలకర్ర, ఆవాలు వేసుకోండి ఆయిల్ హీట్ అయినాక. నెక్స్ట్ ఆనియన్, పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు అవన్నీ వేసుకోవచ్చు, ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. ఓకేనా. ముందుగా ఇవైతే ఫ్రై కానీ, ఇంకా కొత్తిమీర అవన్నీ మీ దగ్గర క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు అండి, టేస్ట్ బాగానే ఉంటుంది. ఓకేనా. అవి ఫ్రై అయినాయో లేదో చూసుకొని, ఫ్రై అయినాక అల్లిగడ్డ, అది జింజర్ గార్లిక్ పేస్ట్, నెక్స్ట్ పసుపు బాగా ఫ్రై చేయండి. మంచిగా ఫ్రై కావాలి, ఫ్లేవర్ అనేది వెళ్ళిపోవాలి. జింజర్ గార్లిక్ వాసన పోతుంది చూడు, అప్పటిదాకా ఫ్రై చేయాలి. ఉడికించిన ఆలుది నేను మొత్తం పేస్ట్ లెక్క చేసి పక్కకు పెట్టుకున్నా. ఇది మళ్ళీ ఒకసారి ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత ఆలు వేయండి. ఉడికించిన ఆలు మొత్తం పేస్ట్ లెక్క చేసుకున్నాను నేను, అది వేయండి. మంచిగా ఫ్రై చేయండి, మంచిగా దగ్గరికి అయిపోవాలి. అది ఫ్రై చేసి 2 మినిట్స్ అట్లా వదిలేయండి. మరీ ఎక్కువసేపు వద్దు, 2 మినిట్స్ చాలు. సాల్ట్ తగినంత సాల్ట్, ఎంత క్వాంటిటీ తీసుకుంటే దానికి. నెక్స్ట్ గరం మసాలా, ఒక పెప్పర్ పౌడరు, కొంచెం కారము, కరివేపాకు, కొత్తిమీర, ధనియాలు పొడి, మ్యాగీ మసాలా వేసుకున్నా సరే ఉంటే ఒకవేళ. ఇవి బదులు మ్యాగీ మసాలా వేసుకోండి, ఇంకా బాగుంటుంది టేస్ట్. ఓకేనా. ఇది మంచిగా వాటర్ పోసుకోండి. నేను 2 గ్లాసెస్ పోసుకున్నా అండి. నాకు రవ్వ ఏంటంటే గుంజుకుంటుంది, వాటర్ అన్నీ జల్లి గుంజుకుంటుంది. కాబట్టి 2-3 గ్లాసెస్ పోసుకోండి, ఎందుకంటే రవ్వ మొత్తం దగ్గరికి అవుతుంది కదా. ఒక 5 మినిట్స్ ఆగి మసిలిందా లేదు చూడండి. మసిలింది. రవ్వ కొంచెం కొంచెం వేసుకుంటా కలపండి, ఎందుకంటే గడ్డలు కడుతుంది కదా. ఓకేనా. నెక్స్ట్ ఇలా గట్టిగా కావాలండి, ఇట్లా దగ్గరికి కావాలి మొత్తము. అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఒక సర్వింగ్ బౌల్లోకి మొత్తం వేసేసుకోండి. నేను సర్వింగ్ బౌల్లోకి వేసుకున్నా అండి, తీసి పక్కకు పెట్టుకున్నాను. నేను కొంచెం వేడిగా ఉందిగా, వేడి మీదనే ఇట్లా వడల లెక్క చేయాలి. టిక్కీస్ అంటే ఇట్లా రౌండ్ షేప్ చేయండి. లేదు అంటే మీరు షేప్స్ వేరే నేను చూపిస్తాను ఎండ్ వరకు, అట్లా కూడా డిఫరెంట్ టైప్ చేసుకోవచ్చు. ఓకేనా. ముందుగా స్టవ్ ఆన్ చేయండి, ఒక బాండి పెట్టుకోండి లేదా ప్యాన్ పెట్టుకోండి. ఆయిల్లో డీప్ ఫ్రై కూడా చేసింది చూపిస్తాను నేను, ప్యాన్ మీద కూడా చేసింది చూపిస్తాను. ఇట్లా ప్యాన్ మీద పెట్టుకోండి. 5 పెట్టుకున్నాను నేను, పెద్దగా ఉంది కాబట్టి. చిన్న ప్యాన్ అయితే ఒకటి పెట్టుకొని
కొంచెం ఆయిల్ వేయండి, మంచిగా ఫ్రై కావాలి అవి. ఇట్లా ప్యాన్ మీద ట్రై చేసిన, ఇట్లా ట్రై చేసిన, ఇది అవి ట్రై చేసిన తర్వాత కొంచెం బియ్యం పిండి వేసుకుని, బియ్యం పిండి ఫస్ట్లో నేను వీడియోలో చూపించడం మర్చిపోయినా అని కొంచెం వేసి చూపించిన. బియ్యం పిండి కూడా మర్చిపోకండి. ఆయిల్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోండి డీప్ ఫ్రైకి. అది గరం అయిందా లేదు చూసుకొని కొంచెం వేసి చూడండి, అయింది. నేను అవి వేసుకుంటున్నా చూడండి. ఆయిల్ మంచిగా బ్రౌన్ కలర్ రావాలండి, మంచిగా ఇదైతేనే కుక్ అవుతుంది. లోపలిది అనేది మంచిగా ఉంటుంది టేస్ట్. పచ్చి తీయకండి, ఓకేనా. మంచిగా బ్రౌనిష్ కలర్ రావాలి. మా పాప కూడా వీడియో చూపించిన, చాలా బాగున్నాయి అంట, ఆమె ఎంజాయ్ చేస్తుంది. స్నాక్స్ చేసిన కాబట్టి పిల్లలకి ఇలా డిఫరెంట్ టైప్ చేస్తేనే వాళ్ళు కూడా ఇష్టంతో తింటారండి. సాస్తో ఇంకా బాగుంటుంది టేస్ట్. నేను ఇట్లా 3 షేప్స్ చేసిన, వడ షేపు, ఇంకా స్క్వేర్ క్యూబ్ షేపు, రౌండ్ షేపు, ఇట్లా డిఫరెంట్ షేప్స్ చేస్తే వావ్ అని ఎంత ఇష్టంగా తింటారు మన ఇంట్లో కూడా. అరే ఇంత బాగున్నాయి, ఇంత డిఫరెంట్ టైప్ షేప్స్ ఉన్నాయని. నేను కూడా తిన్నాను, చాలా నచ్చింది. వీడియో ఎండ్ వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు చేసుకోండి. బేబీ వ్లాగ్స్ ఫ్యాన్ని మన ఛానల్ వచ్చేసి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట నొక్కడం మర్చిపోకండి. ఆల్ అనే బటన్ క్లిక్ చేస్తే నా వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ అవుతాయి. మీకు ఏమైనా కుకింగ్ వీడియోస్ కావాలి, ఏమైనా కుకింగ్ చేయాలంటే ఏమైనా కుకింగ్ వీడియోస్ కావాలి అంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ ఎండ్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.